పరమశివుడు తన తలపై చంద్రుడిని ధరించి చంద్రశేఖరుడయ్యాడు. చంద్రుడిని ధరించిన సాంబశివుడు చంద్రవంశరాజులకు ఇలవేల్పైనాడు. అందువలన వారు ఇష్టంగా శివాలయాలను నిర్మించారు. అవి నేలపైనే కాకుండా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. ఒకసారి దర్శించిన వారు ఒక జీవితకాలం పాటు ఆ దేవాలయాలను గురించి మాట్లాడుకునేలా ఆవిష్కరించారు. అలా చంద్రవంశరాజులు నిర్మించిన కందారియా మహాదేవ్ మందిరం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో విరాజిల్లుతోంది. అద్భుతమైన శిల్పకళకి ఆలవాలంగా కనిపించే ఖజురహో ఈ వారం దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్ ఢిల్లీకి దక్షిణంగా ఉన్న ప్రాంతం. ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, పురాతనమైన కట్టడాలను కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. 10 నుంచి 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని చందేలా రాజులు పరిపాలించారు. చంద్ ఏలా అంటే చంద్రుడి నుంచి వచ్చిన రాజులుగా వీరు చెప్పుకుంటారు. అంటే తాము చంద్రుడి సంతతిగా ప్రకటించుకున్నారు. అలాగే చెలామణి కూడా అయ్యారు. చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా చందేలా రాజుల పాలనా కాలంలో మధ్యప్రదేశ్లోని ఖజురహో ఒక వెలుగు వెలిగింది. ఖజురహో శిల్పశోభితమైన ఒక సౌందర్య ప్రపంచం. అద్భుతమైన అల్లికలతో కూడిన శిల్పకళా మాలిక. చూపున్నంతవరకు అలా చూస్తుండిపోవాలనిపించే అపూర్వ శిల్పకళా వేడుక. మనసును సుతారంగా మీటుతూ మధురమైన అనుభూతుల దిశగా అడుగులు వేయించే వేదిక. ఇక్కడ అడుగుపెట్టిన వారు అహో అనుకోకుండా, ఓహో అనకుండా ఉండడం అసాధ్యమే సుమా. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతంలో ఖజురహో ఛతర్పూర్ జిల్లా పరిధిలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ కాలుపెట్టిన దగ్గర్నుంచి ఈ ప్రదేశానికి ఈ పేరెలా వచ్చిందా అనే ఒక సందేహం మనసును మౌనంగా తొలుస్తూనే ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ఖజురహో అనే పేరుతో పిలుచుకోవడానికి ఒక కారణముంది. చందేలా పాలకుల్లో ఒకరైన విద్యాధరుడు మహమ్మద్ గజనీపై సాధించిన విజయానికి గుర్తుగా 1025వ సంవత్సరం 1050 సంవత్సరాల మధ్యకాలంలో కందారియా మహాదేవ మందిరాన్ని నిర్మించాడు. చందేలా రాజుల పాలనా కాలం ముగిసిన తరువాత అంటే 13వ శతాబ్దం నుంచి ఈ ఆలయం నిరాదరణకు లోనవుతూ వచ్చింది. అలా మసకబారిపోయిన వైభవంతో మరుగున పడిపోయిన ఖజురహో 1839 వరకు వెలుగు చూడలేదు. ఇక్కడొక అందమైన ఆధ్యాత్మిక ప్రపంచం, అద్భుతమైన శిల్పకళా సామ్రాజ్యం ఉంది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. దట్టమైన ఖర్జూర చెట్లతో దారి కనిపించడమే కష్టంగా ఉన్న రోజులవి. ఆంగ్లేయుల కాలంలో ఒక రోజున ఈ ప్రదేశం గుండా బ్రిటిష్ సర్వేయర్ టిఎస్ బర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. మార్గమధ్యంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన కొంతసేపు ఆ ప్రదేశంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆ పరిసరాలను ఆయన పరిశీలనగా చూశాడు. దట్టమైన ఖర్జూర చెట్ల మధ్యలో ఏవో నిర్మాణాలు దాగున్నాయి అని అనిపించడంతో ఆయన ఆ దిశగా అడుగులు వేశాడు. అలా దారి చేసుకుంటూ ముందుకు వెళ్లిన ఆయనకి కనుల ఎదుట ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఖర్జూర చెట్ల మధ్యలోని ఆలయాల సముదాయాన్ని చూసిన ఆయన, నా జీవితంలో అనేక అద్భుతాల్ని ఒక చోటున
ఒక్కసారిగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజున అలాంటి ఒక అద్భుతమే జరిగింది అంటూ ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేశాడు. భారతదేశంలోని శిల్పకళా వైభవమంతా ఈ ఒక్కచోటునే దాగి ఉంది అంటూ ఆయన విస్మయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఖర్జూర చెట్ల నుంచి బయటపడ్డ ఈ ప్రదేశం ఆరంభంలో ఖర్జూర వాటిక, ఖర్జూర్పురగా పిలువబడింది. ఆ తరువాత ఖజురహోగా తన కీర్తి కిరీటాన్ని ప్రపంచపటానికి పరిచయం చేసింది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఖజురహో అంటే ఖర్జూర వనం అనే అర్థాన్ని చెప్పడం గమనించాల్సిన విషయం. చందేలా రాజుల పాలనా కాలంలో ఈ ప్రదేశం వత్సా పేరుతో పిలువబడింది. 8 ద్వారాలు కలిగిన ఈ ప్రదేశం అప్పట్లో కోట లోపలి భాగానికి చెందినది. ప్రతి ద్వారానికి ఇరువైపులా ఖర్జూర చెట్లను విరివిగా పెంచినట్టు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రదేశంలో 80కి పైగా ఆలయాలుండేవని అంటారు. ఇప్పుడు 22 ఆలయాలు మాత్రం రక్షించబడ్డట్టుగా చెబుతున్నారు. వాటిలో అన్నింటికంటే ఎక్కువ ఘనతను, వైభవాన్ని సొంతం చేసుకున్న ఆలయంగా కందరియా మహాదేవ్ మందిరం కనిపిస్తుంది. కందారియా మహాదేవ్ మందిరం అనగానే కందరియా అంటే ఏమిటి అనే ఒక సందేహం కలగడం సహజం. కందారియా అంటే గుహ అని అర్థం. ఈ ఆలయ నిర్మాణ శైలి కారణంగా గర్భాలయం చీకటిగా గుహ మాదిరిగా అనిపిస్తుందట. అందువల్లే కందారియా మహాదేవ్ మందిరాన్ని గుహలోని గొప్ప దేవుడిగా ఈ ప్రాంతవాసులు అప్పట్లో ఆరాధించేవారు. మనస్సు పల్లకీలో మహాదేవుడి రూపాన్ని మోసేవారు. కందరియా మహాదేవ్ మందిరాన్ని 1986లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. అలాంటి ఈ ఆలయం పర్వతాకారంలో నిర్మితమై ఉంది. క్రింది భాగంలో క్రమేణా వైశాల్యాన్ని అంచెలంచెలుగా ఎత్తును పెంచుతూ వెళ్లిన ఒక నిర్మాణ విన్యాసం కనుల గనులలో నుంచి కళారాధనను, గుండె గదులలో నుంచి కమనీయమైన అనుభూతిని వెలికి తెస్తుంది. ఎత్తైన రాతి వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వేదికపైకి చేరుకోవడానికి కొన్ని మెట్లను ఎక్కవలసి ఉంటుంది. వేదికపై నుంచి గర్భాలయ ప్రవేశ ద్వారం వరకు కూడా మెట్ల ద్వారానే వెళ్లవలసి ఉంటుంది. 5 భాగాలుగా కనిపించే ఆలయంలో ముఖమంటపం, మహామంటపం, అర్ధమంటపం, అంతరాళం, గర్భాలయము కనిపిస్తాయి. ముఖద్వారం మినహా ఆలయం చుట్టూ గోడలతో 75% వరకు మూసివేయబడి ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ బాల్కనీల ద్వారా లోపలికి వెలుతురు వెళ్లే ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ గోడలపై ఏనుగుల వరసలు, గుర్రాల వరసలు, సింహం తలముద్రలు, యుద్ధ దృశ్యాలు కనిపిస్తాయి. ప్రాచీనమైన ఆలయాల్లో శిల్పకళ ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉంటుంది. మంటపాలు, స్తంభాలు, పైకప్పులు శిల్పకళ శోభితమై ఉండేలా చూస్తూ ఆనాటి రాజులు తమ కళాభిరుచిని చాటుకున్నారు. ఖజురహోలోని కందరియా మహాదేవ్ మందిరం విషయానికొచ్చేసరికి ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. స్తంభాల నమూనాలతో స్తంభాలను, మందిర నమూనాలతో మందిరాలను, విమాన గోపుర నమూనాలతో విమాన గోపురాలను అంచెలంచెలుగా నిర్మించడం
ఇక్కడ కనిపించే ఒక అద్భుతం. గజమాలను మెడపైనుంచి కిందకు వేలాడదీసినట్టుగా ఇక్కడి మందిరాలపైనుంచి రాతి శిలామాలను వేలాడదీసినట్టు కనిపిస్తుంది. ఈ రాతి మాల అనేక నగిషీలతో చూపరులను విస్మయుల్ని చేస్తుంది. ఒకవైపున స్తంభాలను, మరొక వైపున విమానగోపుర నమూనాలను తలపించేలా కనిపించే ఈ రాతిమాల చుట్టూ అల్లిన శిల్పాలు అబ్బురపరుస్తాయి. మందిరంపై శిల్పాలను చెక్కారా, లేదంటే శిల్పాలతోనే మందిరాన్ని నిర్మించారా అనే భ్రమను కలిగిస్తాయి. ఇసుకరాయితో నిర్మించిన ఈ ఆలయం 6500 చదరపడుగుల విస్తీర్ణంతో 117 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయ నిర్మాణమంతా చిన్న చిన్న మందిరాలను కలుపుతూ, విమానగోపుర నమూనాలను కలుపుతూ నిర్మించారు. ఈ మందిరాలపై ఏర్పాటు చేసిన 84 కలశాలు ఆలయ నిర్మాణంలో ప్రధానమైన ఆకర్షణ. 20 టన్నుల బరువు కలిగిన శిలలను కూడా ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించడం విశేషం. ముఖమంటపం, ముఖద్వారం చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న స్తంభాలపై అందమైన అల్లికలు ఔరా అనిపించక మానవు. ముగ్గు వేసినంత తేలికగా అవలీలగా చేసిన రాతి అల్లికలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇరువైపులా ఉన్న స్తంభాల పైభాగంలోని నాజూకైన నగిషీలతో కూడిన శిలాతోరణం విస్మయానికి గురిచేస్తుంది. ఖర్జూర చెట్ల ఆకృతిని పోలిన నగిషీలతో తీర్చిదిద్దిన ఈ తోరణం గుమ్మం దగ్గరే కాసేపు ఆపేస్తుంది. చూపులన్నీ తన వైపుకు లాక్కొని కొంతసేపు మనలను శిల్పంగా మార్చేస్తుంది. చిత్రమైన ఆకృతులు స్తంభాలను కాస్తున్నట్టుగా, మంటపాలను మోస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తే అంచెలంచెలుగా మందిరాలు కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం వరుసగా ఉన్న స్తంభాలను దాటుకుంటూ పొడవైన ఒక గుహలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. స్తంభాలు, లోపలి పైకప్పులు నాజూకైన నగిషీలను కలిగి పొలోమంటూ మనస్సును దోచేస్తాయి. అంతరంగం దిశగా అనుభూతులను అదిలిస్తూ ఉంటాయి. ఒక మంటపం నుంచి మరో మంటపానికి కొన్ని అడుగుల దూరమే ఉన్నప్పటికీ గర్భాలయం వరకు వెళ్లడానికి చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే స్తంభాలపై, లోపలి గోడలపై శిల్పాలను మలచినట్టుగా కాకుండా అల్లుకున్నట్టుగా, హత్తుకున్నట్టుగా అనిపిస్తాయి. స్తంభాలు, వాటి మధ్యగల రాతి మాలికలు చూస్తూ చూపులు వేడుక జరుపుకుంటాయి. అప్పట్లో ఉత్సాహంతో ఉలి చేసిన విన్యాసాలు ఇప్పటికీ విస్మయానికి గురిచేస్తాయి. మనసు ఒకవైపున మహాదేవుడి వైపు లాగుతూ ఉంటే, చూపులు మాత్రం శిల్పకళలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతుంటాయి. లోపలి పైకప్పును చూస్తే అసలైన శిల్పకళ అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. ఆకాశానికి, ఆలయానికి మధ్యలో అందమైన అడ్డుపొరగా ఈ శిల్పరాశి ఉందేమో అనిపించక మానదు. ఖజురహోలోని స్తంభాలు, మంటపాలు, గోడలు అంతా కూడా శిల్ప సముద్రమే. ఇక్కడ అగ్నిదేవుడితో పాటు ఇంద్రాది దేవతలు, వాహనాలను అధిష్ఠించిన సప్తమాతృకల మూర్తులు, అప్సరసల ప్రతిమలు, సంగీత నృత్య సంబంధమైన శిల్పచిత్రాలు, ఆనాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలయం లోపలి భాగంలో 226 శిల్పాలు, వెలుపలి భాగంలో 646 శిల్పాలున్నాయి అనేది ఆంగ్లేయుల కాలంలో జరిగిన ఒక పరిశీలన.
గర్భాలయంలో మహాదేవుడు దివ్యలింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ దివ్యలింగం కుదురుగా ఆకర్షణీయంగా కనిపిస్తూ తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రదేశానికి యాత్రికులు వస్తుంటారు. మహాశివరాత్రి రోజున భక్తులు కూడా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కొన్ని దశాబ్దాల పాటు ఎంతోమంది మహారాజులు మహారాణులు దర్శించుకున్న శివలింగమిది. రాజుల కాలంలో రత్నాలతో అర్చించబడ్డ దివ్యలింగమిది. అలాంటి శివలింగాన్ని దర్శించుకోవడం మనస్సు పొరల్లో మరణం వరకు నిలిచిపోయే ఓ అందమైన జ్ఞాపకమే. ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణంలో కొన్ని ప్రదేశాల్లో పులితోనూ సింహంతోనూ ఒక బాలుడు పోరాడుతున్న శిల్పాలు కనిపిస్తుంటాయి. ఆ బాలుడెవరు అనే ఒక ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఆ బాలుడి పేరే చంద్రవర్మ. అతనే చందేలా రాజుల మూలపురుషుడు. అతను చంద్రుడి తనయుడని, అతని నుంచే చందేలా రాజు ప్రాభవం మొదలయిందని చెబుతారు. అందుకు సంబంధించిన ఒక కథనం ఇక్కడ వినిపిస్తోంది. అది జానపద కథను తలపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు కాశీరాజు ఇంద్రజిత్ దగ్గర ఆస్థాన పురోహితుడుండేవాడు. ఆయన కూతురు హేమావతి మహాసౌందర్యవతి. ఆమెను చూసి దేవేంద్రుడు మోహానికి లోనవుతాడు. అతని ధోరణి పట్ల హేమావతి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. మహాసౌందర్యవతి అయిన ఆమె తనకి దక్కకపోవడంతో ఇంద్రుడు ఆమెకు వైధవ్యం కలిగేలా చేస్తాడు. తన పరిస్థితికి కుమిలిపోతున్న ఆమె పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ చంద్రుడు దగ్గరవుతాడు. ఆమె కూడా అతని పట్ల ప్రేమానురాగాలను చూపుతుంది. చంద్రుడి కారణంగా హేమావతి గర్భవతవుతుంది. ఆమెకు జన్మించే కుమారుడు రాజ్యాన్నేలే రాజు అవుతాడని చెప్పిన చంద్రుడు అదృశ్యమైతాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి చంద్రుడు అని చెప్పుకోలేని హేమావతి సమాజానికి దూరంగా కాలం గడుపుతుంది. తనకు పుట్టిన బిడ్డకి ఆమె చంద్రవర్మ అనే పేరు పెడుతుంది. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఎదుగుతాడు. తన 16వ ఏటనే ఒక పులితోనూ సింహంతోనూ పోరాడి గెలుస్తాడు. అది చూసిన ఆ తల్లి సంతోషంతో పొంగిపోతుంది. హేమావతి చంద్రుణ్ణి తలుచుకోగానే అతను ప్రత్యక్షమవుతాడు. ఆమెకు పరశువేది ఇచ్చి రాజ్యస్థాపన దిశగా ప్రయత్నాలు ప్రారంభించమని చెబుతాడు. ఇనుమును సైతం బంగారంగా మార్చే పరశువేదితో ఆమె సంపదను పెంచుతూ రాజ్యస్థాపన విషయంలో ముందుకు వెళుతుంది. చంద్రవర్మ తనకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటూ తన శౌర్య పరాక్రమాలతో సరిహద్దుల్ని విస్తరిస్తూ వెళతాడు. అలా అనేక విజయాలను సొంతం చేసుకున్న చంద్రవర్మ ఇప్పుడు ఖజురహోగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో అనేక ఆలయాలను నిర్మించి తల్లికి అంకితం చేశాడట. అంతేకాదు, తన పుట్టుక విషయంలో తల్లి ఎదుర్కొంటున్న నిందల నుంచి ఆమెకు విముక్తిని కలిగిస్తూ తాను చంద్రుడి వలన కలిగిన కుమారుణ్ణి అని ప్రకటిస్తాడు. ఇలా చంద్రవర్మ శౌర్య పరాక్రమాల గురించి, తల్లి పట్ల అతనికి గల ప్రేమానురాగాలను గురించి ఈ కథ చెబుతుంది. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా ఎన్నో విశేషాలను, ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ ప్రదేశంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే దసరా, దీపావళి, హోలీ వేడుకలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఇక ఖజురహో డాన్స్ ఫెస్టివల్ గొప్పగా జరుగుతుంది. వివిధ సంప్రదాయ నృత్యాల్ని ఇక్కడ ఓపెన్ ఆడిటోరియంలో ప్రదర్శిస్తారు. ఈ వేడుకను వీక్షించడానికి కళారాధకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆ సమయంలో ఖజురహో ఓ కళా జగత్తునే తలపిస్తుంది. ఖజురహోలో ఆలయాలను ఒకేసారిగా మొదలు పెట్టలేదు, పూర్తి చేయను లేదు. చందేలా రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. తమ అభిరుచికి తగినట్టుగా, తమ అంకితభావానికి నిదర్శనంగా, భక్తిభావానికి అద్దం పట్టేలా వారు ఈ ఆలయాలను నిర్మించారు. ఎవరికి వారు తమ కాలంలోని మహాశిల్పుల నైపుణ్యాన్ని ఉపయోగించుకుని
ప్రపంచాన్ని అబ్బురపరిచే భారీ బహుమతిగా, శిల్పకళా కానుకగా ఖజురహోను అందించారు. ఖజురహోను దూరం నుంచి చూస్తే ఓ శిల్ప సముద్రం అనిపిస్తుంది. దగ్గరగా వెళ్లి తలపైకెత్తి చూస్తే ఓ సౌందర్య జలపాతంగా గుపిస్తుంది. చూపులతో అణువణువును తడిమి చూస్తే ఓ కళాప్రవాహం అనిపిస్తుంది. భక్తి, చరిత్ర, ఆరాధన, అనుభూతి అనే 4 స్తంభాలపై ఇది నిలిచిందేమో అనిపిస్తుంది. కాలం ఏదైనా ఖజురహోను కదలకుండా చూడాలనిపిస్తుంది. ఖజురహోను చూడడం కోసమైనా మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది. చెదిరిపోని సుందర స్వప్నం ఖజురహో, మరచిపోలేని మహోన్నత నిర్మాణం ఖజురహో, కడవరకు తోడుగా నిలిచే కమ్మని జ్ఞాపకం ఖజురహో, కాలమందించిన కళాత్మక బహుమానం ఖజురహో అని చెప్పక తప్పదు. ఖజురహో చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. ఛతర్పూర్ జిల్లా కేంద్రానికి ఖజురహో 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖజురహో రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో, విమానాశ్రయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ శిల్పకళావనం ఉంది. అటు రైల్వే స్టేషన్ నుంచి, ఇటు విమానాశ్రయం నుంచి స్థానిక వాహనాల్లో చాలా తక్కువ సమయంలో ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.